హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ది కుకింగ్ టేల్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చీజ్ మ్యాగీ. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దీనిలో యాడ్ చేయాలి. ఆనియన్స్ స్లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక చిన్న టొమాటోని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక స్మాల్ గ్రీన్ చిల్లీని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కారాన్ని కొంచెం చూసుకొని వేసుకోండి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని దీంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. వాటర్ ఇలా బాయిలింగ్ స్టేట్కి వచ్చిన తర్వాత 2 ఇప్పీ ప్యాకెట్స్ని ఇందులో వేసుకోవాలి. నేనైతే ఇప్పీ వాడుతున్నాను, మ్యాగీ కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పీకి వచ్చే టేస్ట్ మేకర్స్ని ఇందులో యాడ్ చేయండి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ దాకా ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి మ్యాగీ బాగా బాయిల్ అయిన తర్వాత చీజ్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక క్యూబ్ చీజ్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. చీజ్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 1 మినిట్ అలాగే ఉంచేయండి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఉండండి. తర్వాత మూత తీసి చీజ్ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్నాక మన చీజ్ మ్యాగీ రెడీ. ఇది చాలా టేస్టీగా చీజీగా ఉండిద్ది, తప్పకుండా ట్రై చేయండి.